ఓకే బ్రో. ఎలా ఉండబోతుంది బ్రో 'టుక్ టుక్' అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫన్ ఫిల్మ్ అండి. అంటే సినిమా అంతా ఒక చిన్న స్మైల్తో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా. హ్మ్. అండ్ లైక్ కాన్ఫిడెంట్ ఉన్నాం. హ్మ్. ద టీమ్ ఈజ్ హ్యాపీ. సో చూడాలి ఒకసారి ఎలా అవుతుందో, ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత హ్మ్. తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫన్ అవ్వచ్చు, లవ్ స్టోరీస్ అవ్వచ్చు, నెక్స్ట్ యాక్షన్ అవ్వచ్చు. దేని గురించి అంటే ఏం చెప్తారు? మేజర్గా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ పైన ఉంది బ్రో సినిమా. సో హ్మ్. లైక్ ఆ టుక్ టుక్ ఏంటి, దానిలో పవర్స్ ఏంటి, హ్మ్. దానివల్ల పిల్లలు ఎలా లాభపడ్డారు, ఎలా నష్టపోయారు, హ్మ్. అసలు దానికి మా లవ్ స్టోరీకి సంబంధం ఏంటి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ముగ్గురు పిల్లల స్టోరీ, హ్మ్. సెకండ్ హాఫ్ మొత్తం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ఆ రెండింటిని ఎట్లా కలుస్తుందని సినిమా బేసికలీ. అండ్ 'టుక్ టుక్' ఏమైనా మాట్లాడుతుంటదా ఇందులో మొత్తం? ఏమైనా ఓన్లీ మాట్లాడడం అది చెప్తే హ్మ్. రివీల్ అయిపోతుందేమో కానీ ఫస్ట్ అయితే యాక్షన్ చేస్తుంది. దాని ద్వారా పిల్లల డబ్బులు అవి సంపాదిస్తారు. దాని తర్వాత టుక్ టుక్లో ఏముందో తెలిస్తే అది మాట్లాడుతుందో లేదో తెలుస్తుంది. ఆ! ఓకే బ్రో. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అనేది పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఆడియన్స్‌కి అనేది ఏ రకంగా రీచ్ అవుతుందండి? ఎలాగా అదే అండి. అంటే ఉంటుంది? నాకేమనిపిస్తుందంటే హ్మ్. మనందరిలో పిల్లలు ఉంటారుగా. ఆ! అంటే ఒక మంచి కథ అయినప్పుడు అందరికీ ట్రాన్స్లేట్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. అయినా ఒక సినిమాకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రీచ్ ఉంటుంది. ఓకే. వైడ్ రీచ్ ఎంత ఉంటుందో మనం చెప్పలేం. సో హ్మ్. ఈ సినిమా అయితే వీఆర్ హోపింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దాని తర్వాత ఓటీటీకి వస్తుంది, శాటిలైట్కి వస్తుంది. ఓకే. ఎప్పుడు వస్తుందంటో తెలుస్తుంది. సో చూద్దాం, లెట్స్ సీ ఐఎమ్ ఆహా! హోప్‌ఫుల్. ఈ స్టోరీలో మీకిష్టమైన పాయింట్ అంటే ఏం చెప్తారు? నా క్యారెక్టర్ అండి. ఆ! అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ ఎందుకు టీజర్‌లో, ట్రైలర్‌లో వాటిలో ఎక్కువ లేదంటే ఎక్కువ చెప్పలేరు కాబట్టి. ఓకే. సో వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ ఐ థింక్ ఐల్ గెట్ మై డ్యూ. హ్మ్. ఓకే బ్రో. ఇందులో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. అందులో ఏ క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటదంటే ఏం చెప్తారు? అదే అండి బ్యూటిఫుల్‌గా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎంత ఇంపార్టెంటో, సాన్వి ఎంత ఇంపార్టెంటో, నేను ఎంత ఇంపార్టెంటో ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేశారనమాట 5 క్యారెక్టర్‌లని. హ్మ్. టుక్ టుకే మెయిన్ క్యారెక్టర్. హ్మ్. సో ఇప్పుడు నేను సాన్వి సెకండ్ హాఫ్‌లో వస్తాం. ఓకే. ముగ్గురు పిల్లలు ఫస్ట్ హాఫ్‌లో ఉంటారు. కానీ టుక్ టుక్ ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది, సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ఓకే. సో 2 వరల్డ్స్‌ని కనెక్ట్ చేసే టుక్ టుక్. సో దాని క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. వరల్డ్సా? 2 వరల్డ్స్‌ని కనెక్ట్ అయ్యుండొచ్చేమో. 2 ఓకే. వరల్డ్సో, 2 టైమ్ లైన్సో ఏదైనా అయ్యుండొచ్చు. అంటే రివీల్ చేయదలుచుకోవట్లేదనమాట ఓ చిన్న ఇంకా. ఫ్లాష్ బ్యాక్ బ్రో. అంటే ఆ! ఫ్లాష్ బ్యాక్‌లో లవ్ స్టోరీ ఓపెన్ అవుతుంది. ఓకే. దీనికి సీక్వెల్ ఏదైనా ఉండబోతుందా బ్రో? ప్రస్తుతానికైతే ఆ ప్లాన్స్ ఏం లేవు. హిట్ అయితే ప్రాబబ్లీ ఆ! చేస్తారేమో మరి. ఆ! హ్మ్. అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ వచ్చేటప్పుడు బ్రో మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి సజెషన్ ఏమైనా తీసుకున్నారా? లేకపోతే ఓన్‌గా లేదండి. మన చాయిస్‌లు మనమే చేస్తాం. ఎందుకంటే ఆడియన్స్‌గా చూజ్ చేయాలి. ఓకే. మనకంటే ఆడియన్స్ ఎవరిక్కడ. సో మనం రోజు సినిమాలు చూస్తాం కాబట్టి అంతే ఇంకా. ఫ్యూచర్‌లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఆహ్, హేమమాలిని గారు వెళ్ళిపోతున్నారు. ఆవిడకి బాయ్ చెప్పేయండి. నెక్స్ట్ సినిమా కూడా చైనా పీస్ అని అవుతుంది బ్రో. అది కూడా ఓకే. షూట్ ఫినిష్ అయిపోయింది. అది వచ్చినప్పుడు మీరు చింపేసావు అనేది అంటారు. చాలా కాన్ఫిడెంట్ ఆ సినిమా పైన. చైనా సో పీసా? చైనా పీస్ ఓకే. మోస్ట్లీ ఏప్రిల్‌లో అది కూడా టీజర్ బయటికి వస్తుంది. మీరు ఓకే. మీరు మాట్లాడతారు ఆ సినిమా గురించి, చాలామంది చాలా గట్టిగా మాట్లాడతారు. ఆహా! అంటే ఎవరు బ్రో దానికి లీడ్ మీరేనా? నేనే లీడ్‌గా చేస్తున్నాను ఆ సినిమాలో. సూర్య అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో బోత్ ఆఫ్ అస్ ఆర్ ప్లేయింగ్ లీడ్స్ లాగా. ఓకే. లేదు, ఆ సినిమా వచ్చిన రోజు మొత్తం అందరూ ఒక సెకండ్ ఆగి వెనకాల తిరిగి చూసే సినిమా అవుతుంది. హ్మ్. డెఫినెట్‌లీ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ వెరీ యూ. మచ్ బ్రో. పక్కకెళ్ళి